నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వ విధానాలపై కన్నెర్ర చేశాయి. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కథం తొక్కిన కార్మిక సంఘాలు ధర్నాలతో తమ నిరసనను వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో తుని పట్టణంలో కార్మికుల సమ్మెలో పాల్గొన్నారు. 4 లేబర్ కోడ్ల విధానాన్ని ఉపసంహరించుకోవాలని, అలాగే కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. నమస్తే అండి. ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె చేస్తా ఉన్నాము. ఈ సమ్మె ఉద్దేశం ఏంటంటే 4 లేబర్ కోడ్ చట్టాలని రద్దు చేయాలని చెప్పి రైతులకి కనీస మద్దతు ధర చట్టాన్ని చేయాలని చెప్పి అది ప్రతి ఒక్కరికి కూడా కార్మికులందరికీ కూడా కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి అనేక సంఘాల నుంచి కూడా అది సమ్మె చేస్తా ఉన్నాము. బ్రిటిష్ పరిపాలనలో లాగా ఇప్పుడు కార్మిక చట్టాలన్నీ కూడా కాలు రాసేస్తా ఉంది మోడీ ప్రభుత్వంలోని. 100 సంవత్సరాల క్రితం అనేక మంది పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలన్నీ కూడా ఈరోజు మంట కలిపేసి లేబర్ కోడ్లని తీసుకొస్తా ఉన్నారు. ఈ లేబర్ కోడ్లని రద్దు చేయాలని చెప్పి మేము సమ్మెలో పాల్గొన్నాము. అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్స్, వీళ్ళ మధ్యాహ్న భోజన కార్మికులు, మున్సిపాలిటీ డ్రైవర్ సంఘం వీళ్ళందరూ కూడా ఈ రోజు సమ్మెలో పాల్గొన్నారు. ఇంతమంది జనం అందరూ కూడా వచ్చి రోడ్ ఎక్కారు అంటే ప్రభుత్వం వారు ఈ 4 లేబర్ కోడ్ల చట్టాలని రద్దు చేయాలి, కనీస వేతనాలు అమలు చేయాలి, అంగన్వాడీలకి కనీస వేతనాలు ఇమ్మని చెప్పి క్రిందటి సంవత్సరం 42 రోజుల దీక్షలో భాగంగా మేము కనీస వేతనాలు అమలు చేయాలి, అనేక సమస్యల మీద రోడ్డు ఎక్కితే ప్రతి ఒక్క టెంట్ లోకి కూడా ఇప్పుడున్న ప్రభుత్వం వారు వచ్చి మీ హామీలన్నీ మేము నెరవేరుస్తాము, మేము సాధిస్తాము, మేము నిజంగా అధికారంలోకి వస్తే అని చెప్పారు. సంవత్సరం దాటిపోయినా కూడా ఏ విధంగానూ కూడా అది అమలు చేయలేదని మాకు అనేక రకాల పని ఒత్తిళ్లు పెంచి యాప్ల పేరుతో అంటే పొమ్మనకుండా పొగబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. యాప్ల పేరుతో యాప్లు అవుతా లేదు, పని చేయడానికి కూడా ఫోన్లు సహకరించట్లేదు. మాకు నాణ్యమైన ఫోన్లు ఇప్పించాలి. తర్వాత మాకు ఈ రోజు దేశంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా 4 లేబర్ కోడ్లు ఈరోజు తీసుకొస్తా ఉన్నారు. కార్మికులు బ్రిటిష్ వాళ్ళతో పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలు మార్చేసి వాటి ప్లేస్ లో 4 కార్మిక వ్యతిరేక చట్టాలు ఈరోజు తీసుకొస్తా ఉన్నారు ప్రధానంగా. కాబట్టి దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం ఏకతాటిపైకి వచ్చి ఈరోజు 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు సిఐటి ఇచ్చిన పిలుపు మేరకు తుని ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున నిరసన కాలం చేపడతా ఉన్నాం. ఏ రంగంలో పనిచేసినటువంటి కార్మికులకి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, అదే విధంగా పిఎఫ్, పిఎస్ఐ అమలు చేయాలని, మున్సిపల్ రంగంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ రంగంలో పనిచేసే వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదే విధంగా పంచాయతీలో పనిచేసేటువంటి పంచాయతీ కార్మికులు కూడా కనీస వేతనాలు అమలు చేయాలని, మిడ్ డే మీల్స్, స్కూల్ ఆయాలు, వివైఏలు, ఆర్పీలు, స్కీమ్ వర్కర్లు అందరినీ కూడా క్రమబద్ధీకరించి అందరికీ పర్మనెంట్ చేస్తూ ఈలోపు సమాన పనికి సమాన వేతనం, అదే విధంగా సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి మేము ప్రధాన డిమాండింగ్ గా పెట్టాం. అదే విధంగా కార్మికులకి కనీస బానిసలుగా మార్చేటువంటి 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, 44 కార్మిక సంఘ చట్టాలు యథావిధిగా ఉంచాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదే విధంగా ట్రాన్స్పోర్ట్ రంగం సంబంధించి హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ఈ రోజు జరుగుతున్నటువంటి ధర్నాకి మిగతా అన్ని సిఐటియు అనుబంధ కార్మిక సంఘాలన్నీ పెద్ద ఎత్తున హాజరయ్యారు. దేశవ్యాప్తంగా ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ రోజు జరిగేటువంటి సమ్మెలో దేశవ్యాప్తంగా కార్మిక ప్రజా కర్షకులందరూ కూడా ఈ సమ్మెకి మద్దతు ఇస్తూ ప్రతి ఒక్కరి ఈ సమ్మెలో పాల్గొన్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఓం శ్రీ మాత్రే నమః. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవా తుని మండలం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ 26వ తేదీ నుంచి జూలై 26వ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు. జూన్ 29వ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టి గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ. జూలై 5వ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం. జూలై 6వ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ. జూలై 10వ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం,
మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం. జూలై 13వ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శాకాంబరీ దేవిగా అలంకరణ. 20వ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బిల్వార్చన మరియు లక్ష కుంకుమార్చన. 23వ తేదీ బుధవారం సాయంత్రం 4 గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన. 24వ తేదీ గురువారం ఉదయం 9:30 నుండి సప్తనది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును. పై పూజా కార్యక్రమాల యందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. శ్రీ తలుపులమ్మను దర్శించుకో, ఇష్ట కార్యాలను సిద్ధించుకో. ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి, లోవ దేవస్థానం, లోవా, తుని మండలం.